నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్నంటాయి. ఇక అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇటు నారా లోకేష్ వరకు ఈ 3 తరాల్లో ఆ పార్టీ ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్ల గురించి, మరి ఒక రాష్ట్ర స్థాయి పార్టీగా నిర్మింపబడి ఇప్పుడు జాతీయ రాజకీయాలనే శాసించగల స్థాయికి ఎలా ఎదిగింది, అలాగే దీనిలో ఎన్టీఆర్ గారు, అలాగే చంద్రబాబు గారు, నారా లోకేష్ గారి ముద్ర ఎంత, అలాగే మరి ఆ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నటువంటి గౌరవం, కార్యకర్తలకు ఆ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్తే. చాలా మంది రాజకీయ పార్టీలు కొత్తగా పెట్టడం, కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఆ ఇవ్వడం కూడా వాటికి పేటెంట్ రైట్ మాదే అన్నట్టు మాట్లాడుతుంటారు. సంక్షేమ పథకాలను అసలు తీసుకొచ్చింది మేమే అన్నట్టు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక ఎన్టీఆర్ గారి టైంలోనే ఈ సంక్షేమ పథకాలను ఆయన తీసుకొచ్చారని చెప్పి, అయితే బడుగు బలహీన వర్గాలకు కూడా ఎన్టీఆర్ గారే పెద్దపీట వేశారు అంటున్నారు. సో మీరేం చెప్తారు? తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగానే కాదు, అదొక సామాజిక విప్లవం. అదేంటి, ఒక సామాజిక చైతన్యంగా చూడాలి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 43 ఏళ్ళు, 3 తరాలు, ఎన్టీఆర్, చంద్రబాబు, ఇప్పుడు లోకేష్ వరకు తీసుకున్నట్లయితే, ఎన్టీఆర్ ఏ ముహూర్తాన ఈ పార్టీని పెట్టాడో అది ముహూర్త బలమా, సంకల్ప బలమా? మనం ఇవాళ 43 ఏళ్లలో 25 ఏళ్ళు అధికారంలో, 17 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంది. అటు అధికారంలో ఉన్నా, ఇటు ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతో మమేకమైనటువంటి విధానం ఏది? ఎన్టీఆర్ ఆయన తెచ్చిన సంస్కరణలు. ఇప్పుడు మధు గారు చెప్పారు, మాండలిక వ్యవస్థ ఒక సంస్కరణ. సహకార వ్యవస్థల్లో సింగిల్ విండో సిస్టమ్ తెచ్చాడు. అంటే రైతులకు కావాల్సినటువంటి అన్నీ ఒక విండోలోనే, అంటే అన్ని కార్యాలయాలు ఒక చోటే ఉండాలి. అటు వ్యవసాయం, ఇటు పశు సంవర్ధక, హార్టికల్చర్, ఇవన్నీ కూడా ఒక ప్రెమిసెస్లోనే ఉండాలంటూ ఆయన తీసుకొచ్చినటువంటి ఆ సింగిల్ విండో సిస్టమ్. మహిళలకి ఆస్తి హక్కు. అంటే అసలు ఇవన్నీ కూడా నీకు జాతీయ స్థాయిలో ఇవాళ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఆ రోజు ఎన్టీఆర్ ఈ రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు, తెచ్చిన సంస్కరణలు ఇవాళ కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తోందంటే, ₹2 కిలో బియ్యం పథకం ఇవాళ జాతీయ ఆహార భద్రత చట్టం అయిపోయింది. అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే ఒక యాక్ట్ రూపొందించింది కేంద్రం. ఇప్పుడు ఆయన ఉచితంగా ఇస్తున్నాడు ధాన్యాలు. ఏది, మన కరోనా ఇప్పుడు కూడా పంచుతున్నారు. ఏది, మోడీ ఇవాళ. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఆ ₹2 కిలో బియ్యం పథకం, ఎన్టీఆర్ ఆ రోజు తెచ్చినటువంటి, ఇందాక మన మధు గారు చెప్పారు, పక్కా ఇళ్ళ పథకం. పేదోడు గతంలో ఏంటి, ఇందిరాగాంధీ హయాంలో 4 తాటాకులు, ఒక 6 వెదురు బొంగులు, లేకపోతే 4 తడికలతో గుడిసె, ఎంత ₹250 క్యాష్ ఇచ్చేవాడు. అంటే ఆ గుడిసె కాదు ఇవాళ పేదోడికి కావాల్సింది, కాంక్రీట్ స్లాబ్లో పక్కా బిల్డింగ్ ఉండాలంటూ ఆయన నిర్మించినటువంటి ఆ పేదల గృహ నిర్మాణ పథకం ఇవాళ అందరికీ ఇళ్ళు, హౌసింగ్ ఫర్ ఆల్ అని ఒక స్కీమ్గా మారిన విధానం. మహిళలకు రిజర్వేషన్ ఏది, 9% ఆయన ఇచ్చారు స్థానిక సంస్థల్లో, ఇప్పుడు అది 50% అయిపోయింది. చంద్రబాబు దాన్ని పెంచేసిన పరిస్థితుల్లో అది కాస్త ఇప్పుడు ఏంటి, ఇవాళ అసలు జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించి 33%, రేపు రాబోయే లోక్సభలో 33% మహిళలే, రాబోయే రాజ్యసభలో వాళ్ళే. ఇప్పుడు మొన్న కూడా చంద్రబాబు అన్నారు, అసెంబ్లీలో రాబోయే అసెంబ్లీకి 75 మంది మహిళలు ఉంటారు. అంటే మహిళా సాధికారత, అటు ఆర్థిక సాధికారత, ఇటు రాజకీయ సాధికారత, సామాజిక సాధికారత. అంటే ఏంటి, ఇప్పుడు మీరన్నది బీసీలకి ఏంటి, తెలుగుదేశం పార్టీకి అంత బ్యాక్ బోన్ అంటారు. అంటే బీసీలే తెలుగుదేశం, తెలుగుదేశమే బీసీలుగా. అప్పుడు ఎన్టీఆర్ పెట్టిన రిజర్వేషన్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళకి 20% రిజర్వేషన్లు ఇచ్చేసరికి మండల పరిషత్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా బీసీలు వచ్చేసి, ఇప్పుడు దేవేంద్ర గౌడ్, కాసాని జ్ఞానేశ్వర్, ఇలాంటి వాళ్ళంతా జడ్పీ చైర్మన్లు అయిపోయి, ఆ తర్వాత దేవేంద్ర గౌడ్ అసలు అతనేంటి, హోమ్ మినిస్టర్గా లేకపోతే రాజ్యసభ సభ్యుడిగా. బీసీల్లో రాజకీయ సాధికారత, అంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం. మేము 50% అబవ్ ఉన్నామంటారు ఎవరు, బీసీలు. ఇవాళ యనమల రామకృష్ణుడు అసెంబ్లీ స్పీకర్గా, సుదీర్ఘకాలం రాష్ట్ర మంత్రిగా,
ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా, ఇప్పుడు ఆయన కొడుకున్నట్టున్నాడు ఏంటి రామ్మోహన్ అంటే అచ్చెన్నాయుడు, కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా. అలా ఇవాళ బీసీలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం వచ్చిందంటే ఈ పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ఒక రాజకీయ విప్లవం. ఎస్సీలు వాళ్ళకి రిజర్వేషన్స్ పెంచారు ఎన్టీఆర్ 2% ఎక్స్ట్రా. ఎస్టీలు వాళ్ళకు ఒక 2% ఎక్స్ట్రా పెంచారు, 4% అయితే 6% చేశారు అప్పట్లోనే. అసలు ముస్లింల కోసం అసలు ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ తీసుకొచ్చారు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ముస్లింలు అంటే బడుగు బలహీన వర్గాల వేదిక తెలుగుదేశం అన్నమాట. గతంలో రాజకీయం అంటే అగ్రవర్ణాలకే పరిమితం అయిపోయి బడుగుల్ని తొక్కేసిన పరిస్థితుల్లో ఇదేంటి వాళ్ళకొక ప్లాట్ఫామ్గా మారిన పరిస్థితుల్లో, అందుకే ఇదేంటి వాళ్ళ బీసీలే తెలుగుదేశమే బీసీలు అన్నటువంటి పేరు వచ్చిందంటే వాళ్ళు తీసుకున్న ఆ సంస్కరణల్లో మనం చూసినట్లయితే మహిళా సాధికారతని చంద్రబాబు ఇంకొక అడుగు ముందుకేసి డోక్రా విప్లవం అన్నారు. ఏది 1 కోటి మంది మహిళలు పొదుపు సంఘాల్లో చేర్పించటం, వాళ్ళకి చదువులో రిజర్వేషన్స్, ఇంజనీరింగ్ కాలేజీలు వందలాదిగా నెలకొల్పాడు. అంటే ఇళ్ళు కట్టించింది ఎన్టీఆర్ అయితే ఆ ఇంటిని నిలబెట్టింది చంద్రబాబుగా. మీరు ఇందాక అన్నారు ఆత్మాభిమానం ఆయన తట్టి లేపితే ఆత్మవిశ్వాసం ఈయన పెంచి పోషించాడని. అప్పట్లో అసలు తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు లేదు, మద్రాసీలు అనేవాళ్ళు. అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా మేము మద్రాసీలు అని చెప్పుకొని తిరగాల్సిన పరిస్థితుల్లో తెలుగుగాడి వాడి వేడి ఎన్టీఆర్ వల్ల అసలు జగద్విదితమైంది, ప్రపంచవ్యాప్తమైంది. అంటే ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు మరి 30 ఏళ్ళుగా పార్టీ అధ్యక్షుడిగా, అంటే మొక్క నాటింది ఎన్టీఆర్ అయితే ఇవాళ తోట మాలిగా ఏది తెలుగుదేశం పార్టీకి కనెక్టివిటీ. ఇది అసలు రాజకీయ పార్టీ కాదంటోంది, అది ఇది ఒక ఉమ్మడి కుటుంబంగా ఉంటుంది. ఏది కార్యకర్త కష్టం వస్తే అధినేత ఇంటికి వచ్చి వాళ్తాడు, అధినేతకు కష్టం వస్తే కార్యకర్తలు వేలాది రోడ్లు ఎక్కుతారు. మనం చూసాం, అసలు నువ్వు ఇన్ని పార్టీలు చూసావు, ఇంతమంది అధినాయకులను చూసావు, దగ్గర 5-6 జాతీయ పార్టీలు ఉంటాయి, ఒక 55-56 ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, ఒక 1300 రికగ్నైజ్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీలు ఉంటాయి. ఏ అధ్యక్షుడైనా ఏ పార్టీలో అయినా కార్యకర్త పాడి మోసిన వాళ్ళు ఉన్నారా? ఒక కార్యకర్త చనిపోతే అధ్యక్షుడు వచ్చి పాడి భుజాన్ని మోసాడంటే, అంటే మెడ మీద కత్తి పెట్టిన జెండా వదలలేదంటే, జై జగన్ అనలేదంటే మెడ కోసేశారు, జై చంద్రబాబు అన్నాడు చంద్రయ్య యాదవ్. అంటే కార్యకర్తలే ఇవాళ అధినేతలు ఈ పార్టీలో. ఇది ఒక ఉమ్మడి కుటుంబంగా కార్యకర్తల సంక్షేమం కోసం క్యాడర్ ఫస్ట్ అన్నారు. ఇవాళ కూడా ఏంటి చంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఏమంటాడు ఆయన, పీపుల్ ఫస్ట్ అంటాడు, ప్రజలే ముందు. ఇవాళ ఏమంటున్నాడు, క్యాడర్ ఫస్ట్ అంటే కార్యకర్తలే ముందంటూ ఆ కార్యకర్తల పార్టీ తెలుగుదేశం.